అల్లాహ్ తబారక వ తఆలా ఎన్నో ఘనతలు, ఎన్నో ప్రాముఖ్యతలు, ఎన్నో విశిష్టతలు తెలియజేశారు. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేశారు. యుసబ్బితుహుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి థాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా. ఎవరైతే విశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉంటారో, ఎవరైతే విశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉంటారో వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం దొరుకుతుంది. యుసబ్బితుహుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి థాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా. ఎవరు విశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉండటం, వదిలివేయడం కాదు, స్థిరంగా నిలకడగా ఉండటం. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక ఆయత్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మస్తకాము. వారు ఎవరైతే నా ప్రభు అల్లాహే నా ప్రభు అని చెప్పిన తర్వాత సుమ్మస్తకాము మరి దానిపై నిలబడతారో, దానిపై స్థిరపడతారో తతనజ్జలు అలైహిముల్ మలాయిక, వారి కోసం దైవదూతలు అవతరింపజేయడం జరుగుతుంది. సోదర మహాశయులారా, సామాన్యంగా మనిషి జీవితంలో రెండు పరీక్షలు ఉంటాయి, రెండు రకాల పరీక్షలు ఉంటాయి. ఒక పరీక్ష తర్హీబ్ అంటారు. అంటే జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, మన జీవితంలో శత్రువులు బెదిరిస్తారు, భయపెడతారు, విశ్వాసాన్ని వదిలేయమంటారు, బెదిరిస్తారు, ప్రాణాల్ని తీస్తారంటారు. ఇది తర్హీబ్ యొక్క పరీక్ష. ఇలాంటి పరీక్షలలో మనిషి ఏం చెయ్యాలి? స్థిరత్వంగా, నిలకడగా ఉండాలి. ప్రాణం పోయినా సరే మనం విశ్వాసాన్ని మాత్రం వదులుకోకూడదు. అయితే ఎవరైతే ఇలాంటి పరీక్షలలో నెగ్గుతారో వారు ఇహపర లోకాలలో సాఫల్యాన్ని పొందుతారు.